హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎండిపోయిన ఎముకలారా, దేవుడు మీకు ఈ మాటలు సెలవిస్తున్నాడు. 5వ వచనం, ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. జీవాత్మ వీరి మీదకి రమ్ము. 9వ వచనం అంటే, అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువము. జీవాత్మ వీరి మీదకి రమ్ము. అంతే. అంతవరకు చచ్చిపోయిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు ఒకదానికొకటి అంతుకోవటం ప్రారంభించాయి. అక్కడున్న పుర్రె, ఇక్కడున్న కాలు, అక్కడున్న చెయ్యి, దేనికి దానికి అన్నీ అతుక్కున్నాయి. అక్కడ గడగడమను శబ్దం పుట్టింది. ఏంటంటే క్రైస్తవ సభలలో శబ్దం కలగాలండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నప్పుడు, ప్రార్థించుకుందాం అన్నప్పుడు విశ్వాసులు తల కిందకి పెట్టి కళ్ళు మూసుకొని మౌనంగా ఉండటం కాదు, కానీ అక్కడ గడగడమను శబ్దం పుట్టాలి. పరిశుద్ధాత్ముని కార్యం హృదయంలో జరిగినప్పుడు, విరిగి నలిగిన హృదయం మనకు కలిగినప్పుడు, మన హృదయ స్థితిని మనం ఎరిగినప్పుడు, మనం పశ్చాత్తాపడుతున్నప్పుడు, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకం మనం పొందుతున్నప్పుడు, మన శరీరములో ఉన్న రోగముల నుండి, పితృపారంపర్యంగా మనల్ని వెంబడిస్తున్న ఆ వ్యర్థ ప్రవర్తన నుండి, ఆ దురభ్యాసాల నుండి, ఆ పాపం మీద ఉన్న మోజు నుండి, మన శరీర మానసిక ఆధ్యాత్మిక బలహీనతల నుండి మనం విడిపించబడతాం. నీ జీవితంలో ఏది నా చేత కాదని వదిలేసావో, ఏ విషయంలో నేను ఇంతే అని అనుకుంటున్నావో, నా బ్రతికింతే అని దిగులుతో ఉన్నావో, అందులో నిన్ను ఉజ్జీవింపజేయాలని, అందులో నిన్ను లేవనెత్తాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీ హృదయంలో కదలికుందా? దేవుని ఆత్మను కార్యాన్ని నీవు పొందుట కొరకు విశ్వసిస్తున్నావా? ఎదురు చూస్తున్నావా? దేవా, ఈరోజు నన్ను మార్చు, ఈరోజు నన్ను దర్శించు, సంవత్సరాల తరబడి నన్ను వెంటాడుతున్న నా శోధనల నుండి నన్ను తప్పించు అనే ఆశతో ఇక్కడున్న వారి పట్ల దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. తర్వాత వచ్చిన చదువుతున్నారు రండి. 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించున్నది. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అనుకొనుచున్నారు. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. నా ఆశలన్నీ అడి ఆశలు అయ్యాయి. ఎంతమందికి ఆశలు ఉన్నాయో చెప్పండి. అడి ఆశల సంగతి తర్వాత చూద్దాం. ఆశలు ఉన్నోళ్ళు చేయి చూపించండి. చచ్చిన వాళ్ళకు తప్ప అందరికీ ఆశలు ఉంటాయని నేను అనుకుంటా. చాలామంది యవనస్తులు ఈ రోజుల్లో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అంటారు. పోలీసు ఏంటంటారు దానికండి, పోలీస్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఫిట్నెస్ సర్టిఫికెట్కి వెళ్తున్నాను. కానీ నేను 3 సార్లు అప్లై చేశాను, ఫిట్ అవ్వలా, నాకు చేత కావటంలా, నేను పాస్ అవటంలా. ఏంటంటే సీటు ఎంబీబీఎస్లో సీటు కోసం ప్రయత్నిస్తున్నా, నాకు దొరకటంలా. ఇంకొద్దులే, ఇంకంతే నా బతుకు, ఆటో నడుపుకుంటా, ఇంకెంతేలే నా బతుకు, దేవుడు లేడు, ఏమి లేడు,
నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకేం సహాయం చేయలేదు అని కొంతమంది విరక్తి చెందుతారు. అక్కర్లేదు. నీ ఆశను దేవుని దగ్గరకు తీసుకెళ్ళి వెళ్ళు. నీ హృదయ వాంఛను తీర్చే ప్రభు దగ్గరకు వెళ్ళు. ఒకవేళ నువ్వు వెతికేది నీకు 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 ప్రయోజనకరమైనది కాదేమో, నీవు కావాలనుకున్నది నీకు మేలు కాక కీడుకు మారుతుందేమో, నీకు తెలియదు అది. కానీ దేవునికి బాగా నీ సంగతి తెలుసు. మా ఆశలు విఫలమైన పోయినవి అన్నవారు ఈ రాత్రి ఇక్కడ ఉంటే మీ ఆశలు సఫలమగును గాక. మీరు దేవుడి చిత్తములో కోరినవి మీ పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కనుదృష్టిలో ఎవరు దాగలేము కదా. నేను సమీపము నుండి చూచు దేవుడను మాత్రమేనా? దూరము నుండి చూచు దేవుడను కానా? నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ఏ స్థితిలో ఉన్నారో ఎరిగిన దేవా, మా స్థితిని మార్చేదేవా, మా గతిని మార్చేదేవా, సమాధికి పోవలసిన మా జీవితాలను పరలోక వారసులుగా చేయగలిగిన దేవా, ఎవరి జీవితాలు సంకుచితమైపోయి ఉన్నవో ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తానన్నావు. చేయి నాయనా. నడినెత్తి నుండి అరికాలు వరకు మా జీవితాలలో, మా శరీరాల్లో ఉన్న ప్రతి లోపమును సరిచేయుట కొరకు నిలువెల్ల నలగొట్టబడి నీ రక్తమును చిందించి మమ్మను స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవా, నా బంధకములు తెగిపోయినవి, నా కన్నీరు తొడవబడినది, నా కీడు మేలుగా మారినది, నా హృదయ వాంఛ తీరినది, నా యేసయ్య నాకు అద్భుతం చేశాడని మేము ఎగిరి గంతులు వేస్తూ సాక్ష్యములు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోనండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.
కల్వరి ప్రతిధ్వని